పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుపల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రమ్య, కొద్దిసేపటి కిందట గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించేదానికి ఈ కమిటీ ఈవేళ ప్రత్యేకంగా సమావేశమైంది. ఇప్పటికే కొండా మురళి దంపతులకు అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇతర కాంగ్రెస్ నేతలకు మధ్య చెలరేగిన వివాదం చిలికి గాలివానలా మారిందని చెప్పవచ్చు. ఇది కాస్త కాంగ్రెస్ పార్టీకే తలనొప్పిగా మారింది. అయితే ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ రెండు వర్గాలను కూడా పిలిపించి విచారిస్తుంది. ఇప్పటికే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా కలిసి కట్టుగా క్రమశిక్షణ కమిటీతో పాటు పీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ కమిటీ కొండా మురళికి షోకాజ్ నోటీసు జారీ చేసి రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఆదేశించింది. అయితే గత 2-3 రోజుల కిందటనే కొండా మురళి రాతపూర్వకంగా మొత్తం కూడా సమాధానం ఇచ్చారు. అంతకుముందు కొండా మురళి కమిటీ ఎదుట హాజరై దాదాపు 6 పేజీలు అంటే ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడున్న పరిస్థితులు మొత్తం కూడా కమిటీకి వివరించే విధంగా ఒక నివేదికలాగా ఇవ్వడం జరిగింది. అయితే తాము ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఏదైతే పేర్కొన్నామో దానికి సంబంధించి సమాధానం కావాలని తిరిగి కమిటీ ఆదేశించడంతో 3-4 రోజుల కిందటే కొండా మురళి దాదాపు 20 పేజీలకు సంబంధించిన ఒక వివరణాత్మకంగా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా దాంట్లో పెన్ డ్రైవ్లు కూడా జత చేసి పంపించారు. అంటే అక్కడ ఆ నాయకులు ఈ కొండా దంపతుల పైన చేసిన ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా అందులో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. అయితే కొండా మురళి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత ఈవేళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అంటే కొండా దంపతులకు ఎవరైతే వ్యతిరేక వర్గం ఉన్నా వాళ్ళందరినీ కూడా హాజరు కావాలని చెప్పేసి కమిటీ ఆదేశించింది. ఆ మేరకు గాంధీ భవన్లో కొద్దిసేపటి కిందట మొదలైన కమిటీ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులంతా కూడా హాజరై తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే వివాదము ఉత్పన్నమైందో ఆ వివాదము చాలా సున్నితమైన అంశంగా రాష్ట్ర నాయకత్వము భావిస్తోంది. దీనిని జాగ్రత్తగా పరిశీలన చేసి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న కమిటీ కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలను పిలిపించి 1-2 సార్లు వాళ్ళ వర్షన్ పూర్తిగా వింటున్నారు. అయితే ఈవేళ కమిటీ ఎదుట హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా అందరూ కూడా ఖచ్చితంగా కొండా దంపతులపైన చర్యలు తీసుకోవాలనే బలంగా వాదనలు వినిపిస్తున్నాం. కొండా దంపతులు కావాలన్నా లేకపోతే మేం కావాలన్నా ఏదో ఒకటే తేల్చమని చెప్పేసి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా ముందుకు పోతుందన్నది వీళ్ళ విచారణ అయిపోయిన తర్వాత మరొకసారి కొండా దంపతులను పిలిపించి వాళ్ళతో ఏమన్నా వివరణ తీసుకుంటారా, లేకపోతే ఇదే చివరి సిట్టింగ్ కింద వీళ్ళ వివరణ తీసుకున్న తర్వాత తదుపరి చర్యలకు ముందుకు వెళ్తారన్నది వేచి చూడాల్సింది. అయితే క్రమశిక్షణ కమిటీ వద్ద అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదేవిధంగా కొండా దంపతుల యొక్క వాదనలు కూడా పూర్తి స్థాయిలో వినిన తర్వాత ఇరు వర్గాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు ఇలా ముగ్గురికి కూడా వివరించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే అక్కడ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఏకతాటిపైకి వచ్చారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. కొండా దంపతులు మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో జోక్యం చేసుకొని తమకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేశారు. కాబట్టి ఇది ఒక సున్నితమైన అంశంగా రాష్ట్ర నాయకత్వం ముందు నిలబడింది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఎవరికి నష్టం కలగకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా ఉండే విధంగా పరిష్కారం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నందున ఈ సమస్యను జటిలం కాకుండా పరిష్కారం చేసినట్లయితే అక్కడ పార్టీకి కూడా నష్టం జరగకుండా ఉంటుందని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఉత్పన్నమైన ఈ వివాదాన్ని పరిష్కరించేదానికి రాష్ట్ర పార్టీ ముందుకు పోయే అవకాశం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.